నేను ఎంతో సంతోషంగా ఊహించుకున్న జీవితం ఇలా కన్నీళ్లతో గడపవలసి వస్తుంది అని నేనెప్పుడూ అనుకోలేదు. కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా, శిక్ష అనుభవిస్తుంది మాత్రం నేనే కదా! బాధ కూడా నాదే కదా! నా జీవితంలో నేను సంతోషంగా ఉండాలి అని కోరుకునే క్షణాల కంటే, నేను చనిపోవాలి అని కోరుకునే క్షణాలే ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉంది నా జీవితం. అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారు అని అనుకోవడం మన తప్పే కదా! ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది ఏదైనా ఉంది అంటే అది మనిషి మనసు, వారి ఆలోచనలు మాత్రమే. అవునా కాదా? చెప్పండి. ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలము. కానీ మన కోసం కన్నీరు కార్చే మనిషిని జీవితంలో ఎప్పటికీ కొనలేము. అవునా కాదా? చెప్పండి. మీ జీవితంలో అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. అబ్బాయిలు చేసే తప్పేంటో తెలుసా? మోసం చేసే అమ్మాయినేమో ట్రూగా లవ్ చేస్తారు. ట్రూగా లవ్ చేసే అమ్మాయిని దూరంగా పెట్టేస్తారు. ఏంటో వీళ్ళు కదా! ఓయ్! మొదలుపెట్టిన కథ ముగిసిపోయిందనుకుంటా. వేరే కథలో అడుగు పెడుతున్నావు. ఈ కథలో అయినా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అందరూ నాలా ఉండరు కదా! నా గురించి చెడ్డగా ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా నాకు రోడ్డు మీదున్న కుక్కలతో సమానం. పక్కన కుక్కలు మరుగుతున్నాయి కదా అని మనం వాటిని చూసుకుంటూ ఉండలేం కదా! మన దారిన మనం వెళ్ళిపోవాలంతే. నీ మీద ఇష్టం పోలేదు కానీ ఓపిక మాత్రం పోయింది అంతే. నువ్వు కాకుంటే ఇంకొకడు అనుకుని ఉంటే ఈరోజు నీకంటే సంతోషంగా ఉండేదాన్ని. కానీ నువ్వు మాత్రమే అని అనుకున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. అందుకే ఈరోజు ఇప్పుడు ఇంత బాధ. ఎవరికీ కూడా ఎక్కువగా అలవాటు పడిపోకూడదు. వాళ్ళకి నీకన్నా ఇంపార్టెంట్ అయినవి చాలానే ఉంటాయి. అర్థమైందా? చాట్ చేయమని, మాట్లాడమని ఎవరిని ఎప్పుడూ ఫోర్స్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు మీరు ఫీల్ అవుతారనే మాట్లాడతారు తప్ప వాళ్ళ మనస్ఫూర్తిగా కాదు. ఓకేనా? నాది ఒక ఒంటరి ప్రపంచం. ఎందుకంటే అందరూ నాతో ఉన్నట్లే ఉంటారు. కానీ చివరికి ఎవ్వరూ ఉండరు. అన్నీ నావే అనేలా ఉంటాయి. కానీ ఏవీ నావి కాదు.